చూసావా? సో ఆడు ఓకే అన్నాడు. తర్వాత ఫోన్ చేసి మాట్లాడినప్పుడు నేనేమో అది ఇంకెవడో మా మీద చేస్తుంటే ఆడికి స్ట్రైక్ అయ్యి ఎంసీఎన్ జాయిన్ అయ్యాక అన్నా. ఓకే, తెలియదు కదా వాళ్ళకి. రైట్ ఎక్కడ ఉంది కదా. ఇప్పుడు ఇష్యూ క్లోజ్ అయిపోయింది. ఏం చేస్తాడు ఇప్పుడు? ఏమీ చేయడు. ఆడు అమెరికా అబ్బాయి, తెలుగు అబ్బాయి, నెల్లూరు బాబా మాటలో కలిసిపోతాడు. ఎన్ని రోజులు? 3 రోజులు ఉంటుంది, 4 రోజులు. తర్వాత ఏం చేయాలో తెలియదు. ఎవరిబడి న్యూస్ ఎవడు దేకరు. 2 రోజులు ఆగే వీడియోలు అన్ని పడిపోతాయి. ఆడికి నెల్లూరు బాబా 2 ఛానల్ పెట్టి దిగారు. ఒక ఛానలే కష్టం, 2 ఛానళ్ళు. ఒక అన్న శంకర్కో 2, నెల్లూరు బాబుకి 2. సో ఇది పనిచేయదు, అది పనిచేయదు. మాటలో కలిసిపోతాం. తన 2 రోజులు ఆగని దెబ్బేస్తుంది మొత్తం అంతా. 2 రోజులు అరుస్తారు, పోతారు. 2 రోజులు ఆగని. సో ఇలాగా వాయిస్లు విన్నారా? అన్నయ్య కాల్ మీ, రోజుకి ఎన్ని మెసేజ్లు పెట్టేవాడు, ఎన్ని మిస్డ్ కాల్స్ మీరు చూడండి. ఓకే, ఇవన్నీ అయిపోయాయి కదా. ఇవన్నీ అయిపోయాక మీకు డబ్బుల గురించి చెప్పాను. ఈ వీడియోలో డబ్బుల గురించి చెప్తాను. ఇదిగోండి, వాడికి నేను $1,090 డబ్బులు లేకపోతే దీని గురించి ముందుకెళ్ళినప్పుడు చెప్తాను. సో వాడు చెప్పిన ఫ్రాడ్ అంటే కొన్ని 100,000 మెసేజ్లు ఉన్నాయి. అన్నీ ఒక వీడియోలో చేస్తే మీకు టైం పాస్ అవ్వదు, నాకు టైం పాస్ అవ్వదు. సో బేసిక్గా దొంగ సిగ్నేచర్ పెట్టమని ఈ కాంట్రాక్ట్ పంపించాడు. ఈ కాంట్రాక్ట్ కూడా ఓపెన్ చేసి మీకు ఇటు పక్క పెడతాను, ఎందుకంటే ఇందులో కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి. ఓకేనా? ఇది ప్రూఫ్. సో దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే, వాడు ఎంసీఎన్ గురించి, ఉమా తెలుగు ట్రావెలర్ అప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాడు. ఉమాకి ఆయనకి ఏదో గొడవైంది, ఏదో ఆఫ్రికా వస్తే వీడు బ్లాక్ చేశాడని. వీళ్ళు అటువంటి బ్లాక్ చేశాడంటే ఉమా ఆఫ్ కోర్స్ వీడి గురించి తెలిస్తే ఎవడు బ్లాక్ చేయడు. ఫస్ట్లోనే నన్ను వీడు అడిగాడు, అంటే మేము ఫ్రెండ్లీగా ఉన్నప్పుడే, అన్నయ్య వైజాగ్ వచ్చావు కదా, మేము 100 days టూర్లో ఉన్నాం, నువ్వు కలుస్తావా అంటే, నాకు తెలుసు కదా ఎలాంటి వాడు, నేను కలను అని చెప్పాను. ఓకే, ఐ డోంట్ రిగ్రెట్ డెసిషన్ అని కలలేదు కాబట్టి. కానీ వాడి డబ్బులతోనే గోప్రో తీసుకురమ్మన్నాడు. ఆ గోప్రో కలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మా ఇంటికి అయితే వచ్చారు. ఎంవీపీలో మా నాన్న ఉన్నప్పుడు అమ్మ నాన్న దగ్గరికి వాళ్ళ అమ్మ నాన్న వచ్చి 3 hours మా ఇంట్లో స్పెండ్ చేశారు. ఆల్ ఓకే. బట్ వాళ్ళ అమ్మ నాన్న గురించి నేను నీకు కాల్ చేస్తాను బ్రో, పంపించావా? నేను నీకు కాల్ చేస్తాను నీకు ఒక 5 నిమిషాల్లో. ఓకే బై. సో వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు, మేము బాగా మాట్లాడాం. వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కన్నా ఎక్కువ రెస్పెక్ట్ మామూలుగా ఒక తల్లి తండ్రి, నా తల్లి తండ్రి ఎలా అవసరం అలాగా రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేసి వాడికి ఇవ్వాల్సిన గోప్రో అయితే నేను ఇచ్చేసాను. నేను